Hi students, welcome to Sai Mehta, Hyderabad. Now we are going to discuss one of the important concept in the coordinate geometry, which is nothing but circles. Let us start our discussion with definition of the circle. As you know that circle is nothing but set of points. Not only the circle, any geometrical object is defined as a set of points only. But circle is set of points which are equidistant from a one fixed point. Circle అనేది set of points అంట. ఆ పాయింట్స్ అని ఎలా ఉంటాయి సార్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏ ఫిక్స్డ్ పాయింట్ నుంచి అయితే సర్కిల్ మీద ఉన్న అన్ని పాయింట్స్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటున్నాయో ఆ ఫిక్స్డ్ పాయింట్ ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని పిలవడం జరుగుతుంది. సెంటర్. ఆ సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్ కి డిస్టెన్స్ మెజర్ చేసినా కూడా ఆ డిస్టెన్స్ అనేది మనకి ఈక్వల్ గా ఉంటుందని మాట్లాడుకుంటున్నాం. బేసిక్ డెఫినేషన్ బట్టి మనకు అక్కడ ఆ ఈక్వి డిస్టెన్స్ మనం ఏమని పిలుస్తాం సార్ అంటే రేడియస్ అని పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ డినోటెడ్ విత్ ఆర్ లెటర్ ఆర్. అంటే ఇప్పుడు మనకి సర్కిల్ లో రెండు పారామీటర్స్ తెలుస్తుంది. వన్ ఈజ్ సెంటర్ విచ్ ఈస్ ఎ పాయింట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద రేడియస్ విచ్ ఈస్ అన్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్. Depending on the radius of this circle, we have to remember two different types of circles. Radius value ని బట్టి మనం రెండు రకాల సర్కిల్స్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి పాయింట్ సర్కిల్ అని, one circle is a point circle, other one is an unit circle. ఒక సర్కిల్ పేరు వచ్చేటప్పటికి పాయింట్ సర్కిల్, ఇంకొక సర్కిల్ పేరు వచ్చేటప్పటికి యూనిట్ సర్కిల్. For any circle, if radius r equal to 0, that circle is called as a point circle. If radius r equal to 1, that circle is called as a unit circle. These are the two different types of circles that we needed to remember based on radius value. Again I am repeating, if radius r equal to 0, that circle is called as a point circle. R equal to 1, that circle is called as a unit circle. It is the time to evaluate or find equation of the circle by knowing its center and the radius. మనకి సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు మనము ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, I am considering for a circle center is h comma k, where the center lies, center is h comma k, and radius of this circle is how many units? R units. సెంటర్ h కామా k ఉందంట, రేడియస్ r యూనిట్స్ ఉందంట. అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందో అడుగుతాం. ఒక్కసారి మనం గమనించినట్లయితే దే ఆర్ గివింగ్ సెంటర్ యాజ్ h కామా k. సెంటర్ ఏమని పిలుస్తుంది? ఇచ్చింది సార్ మనకి h కామా k అన్నాడు. రేడియస్ ఎన్ని యూనిట్స్ అన్నాడు సార్? r యూనిట్స్ అన్నాడు. ఒకసారి ఈక్వేషన్ అంటే ఏంటో గుర్తు తెచ్చుకుంటే ఆబ్జెక్ట్ పాస్ అవుతున్న అన్ని పాయింట్స్ ని సాటిస్ఫై అయ్యే రిలేషన్ నే మనము ఈక్వేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఏమైనా కరెక్ట్ కదా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఒక ఆబ్జెక్ట్ పాస్ అవుతున్నా అన్ని పాయింట్స్ ని సాటిస్ఫై అవుతూ ఉండే రిలేషన్ నే మనము ఈక్వేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని పిలవడం జరుగుతుంది. అందుకోసం నేను ఏమనుకుంటున్నా అంటే లెట్ సెంటర్ ఈజ్ b, లెట్ a x comma y, be any point on the circle. ఏ అనేవాడిని ఏమనుకుంటున్నా సార్ అంటే సర్కిల్ మీద ఉన్న ఏదైనా ఒక పాయింట్ ని అస్యూమ్ చేసుకుంటూ ఉన్నా. బి అనేవాడిని సెంటర్ అస్యూమ్ చేస్తున్నాం. మనందరికీ తెలుసు బేసిక్ డెఫినేషన్ ఏం చెప్తుంది సార్ అంటే సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ డిస్టెన్స్ రిమైన్స్ సేమ్, దట్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ రేడియస్. అంటే మనం ఫండమెంటల్ డెఫినేషన్ ప్రకారం చూస్తే ఏబి వాల్యూ ఏమవుతుంది సార్ అంటే మనకు అక్కడ రేడియస్ అవుతుంది. మరి ఏ అనే పాయింట్ తెలుసు, బి అనే పాయింట్ తెలుసు. రెండు పాయింట్స్ తెలిసినప్పుడు వాటి మధ్యన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. √x2 - x1 whole square plus y2 - y1 whole square. That is the formula for finding the distance between the two points. ఆ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ AB అనే డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏమొస్తుంది సార్ అంటే మనకి √x minus h whole square plus y minus k whole square equal to radius రావడం జరుగుతుంది. ఈ వచ్చిన ఎక్స్ప్రెషన్ మనము స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే you are getting an expression
that expression is nothing but x minus h whole square plus y minus k whole square equal to r square, which expression is x minus h whole square plus y minus k whole square equal to r square. This is the basic equation of this circle when center is h comma k and radius is r units. From this expression I have to derive the one standard equation, which is nothing but if center at origin nothing but 0 comma 0, సెంటర్ ఎక్కడ ఉంది సార్ మనకి ఆరిజిన్ దగ్గర ఉంది అంటే h వాల్యూ 0 k వాల్యూ 0. మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ 0 స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఎప్పుడైనా పేపర్ లో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ r స్క్వేర్ అనే ఫార్మాట్ లో కనబడితే we have to understood that represents a circle whose center is at origin and its radius is r units ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ఫార్మ్. గుర్తుపెట్టుకోవాల్సింది సెంటర్ h కామా k రేడియస్ r యూనిట్స్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x minus h whole square plus y minus k whole square equal to r square. అదే సెంటర్ మనకు ఆరిజిన్ దగ్గరికి వెళ్ళినట్టయితే x square plus y square equal to r square రావడం జరుగుతుంది. కాబట్టి మనం రెండు సర్కిల్ ఈక్వేషన్స్ ని డిరైవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పారామీటర్స్ ని బేస్ చేసి మనం అడుగుతున్న ప్రాబ్లమ్స్ ని పాయింట్ అవుట్ చేద్దాం. మనం సర్కిల్ ఈక్వేషన్ డిరైవ్ చేసుకున్నాం, సెంటర్ అండ్ రేడియస్ తెలిసినప్పుడు దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ చేద్దాం. దే ఆర్ గివింగ్ సెంటర్ as 3,4. సెంటర్ ఏమంటున్నాడు సార్ అంటే మనకి 3,4 అంటున్నాడు. రేడియస్ వచ్చేటప్పటికి 5 యూనిట్స్ అంటున్నాడు. రేడియస్ ఇస్ హౌ మెనీ యూనిట్స్? 5 యూనిట్స్. అండ్ ఆస్కింగ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే మనకి ఏమేమి ఇచ్చినాడు సార్ ఇక్కడ మనకి h కామా k అని ఇచ్చిండు, r వాల్యూ 5 అని ఇచ్చిండు. సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా మనం డిరైవ్ చేసుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమొచ్చింది సార్ మనకి x మైనస్ h నథింగ్ బట్ x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే 5 స్క్వేర్ రావడం జరిగింది. మనం దీన్ని సింప్లిఫై చేస్తే a మైనస్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగించుకుని x స్క్వేర్ ప్లస్ 9 minus 6x plus y square plus 16 minus 8y equal to 25. మనం ఇంకో ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేసినట్టయితే x square plus y square minus 6x minus 8y equal to 0. This is the equation of the circle for center 3,4 and radius 5. Similarly, they are giving the different centers and radius. For example, center is given as 2, minus 1, radius is given as 1. Instead of giving the radius as 1, they mention as find the equation of the unit circle. Unit circle is nothing but for that circle radius is how many units? 1 units. Right. Just orally tell it x minus 2 whole square plus y minus half minus 1 whole y minus half minus 1 nothing but y plus 1 whole square equal to 1 square. Simplifying, we'll get one standard form of this circle. Next, center is given as a comma b. Center is given as a comma b. Radius is given as a plus b. Next one, center is minus a comma minus b. Radius is nothing but a root of a square plus b square. Base of a square plus b square. Center is given as cos alpha comma sin alpha. Radius is 1. Try to complete the problems for the given centers and radius. ఇప్పుడు మనం సెంటర్ రేడియస్ డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదే సెంటర్ అండ్ రేడియస్ పారామీటర్స్ ని బేస్ చేసి అడుగుతున్న కొన్ని డిఫరెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ సెంటర్ h, k అండ్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇక్కడ సెంటర్ మెన్షన్ చేసాను, రేడియస్ ఇవ్వకుండా సర్కిల్ పాస్ అవుతున్న ఒక పాయింట్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ రిప్రజెంట్ డయాగ్రామాటికల్లీ, let I am considering this is the circle. For this circle, center is at h, k. Center is at h, k. This circle passes through origin. That means origin is one of the point which lies on the circle. మనం క్లియర్ గా మాట్లాడుకుంటే origin అనేది సర్కిల్ మీద ఉన్న ఒక పాయింట్. Let us assume origin is here. Origin is nothing but 0, 0. Origin nothing but 0, 0. This is A
I am assuming center as A. This is O. OA is nothing but radius. కాబట్టి ఫస్ట్ మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయాల్సారంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. రేడియస్ అని మనం అందరూ తెలుసు. సెంటర్ టు ఎనీ పాయింట్ ఉండే డిస్టెన్స్ మనం ఏమని పిలుస్తాం? రేడియస్ అని పిలుస్తాం. కాబట్టి మనం OA అంటే ఎవరు సార్ మనకి ఇక్కడ రేడియస్ రావడం జరుగుతుంది. ఫ్రమ్ దిస్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ h minus 0 square. h minus 0 square nothing but h square plus k minus 0 square nothing but k square. right, ఇచ్చిన కండిషన్ బట్టి మనము రేడియస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ మనకి సెంటర్ అంటే తెలుసు. ఆల్రెడీ మనకి సెంటర్, ఇప్పుడు మనకి సెంటర్ ఏమని మెన్షన్ చేస్తున్న వాడు h కామా k అన్నాడు. రేడియస్ వాల్యూ రూట్ ఆఫ్ h square plus k square రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే x minus h whole square plus y minus k whole square equal to under root of h square plus k square whole square. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని సింప్లిఫై చేసినట్టయితే ఫస్ట్ టర్మ్ నుంచి x స్క్వేర్, సెకండ్ టర్మ్ నుంచి y స్క్వేర్, అలాగే ఫస్ట్ టర్మ్ నుంచి -2hx, సెకండ్ టర్మ్ నుంచి -2ky, ఫస్ట్ టర్మ్ నుంచి ప్లస్ h స్క్వేర్, సెకండ్ టర్మ్ నుంచి ప్లస్ k స్క్వేర్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా h స్క్వేర్ ప్లస్ బోత్ విల్ గెట్ క్యాన్సిల్ అండ్ ఫైనల్లీ we are getting as equal to 0. రైట్, ట్రై టు రిమెంబర్ దిస్ ఈక్వేషన్ as one of the standard form. ఎందుకు గుర్తు పెట్టుకోమంటామంటే ఇదే మోడల్ లో మనకి ప్లస్ h స్క్వేర్ ఒక ఫామ్ అవుతుంది, ప్లస్ k స్క్వేర్ ఒక ఫామ్. ముందు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం. అబ్జర్వేషన్ ఇస్ ద బెస్ట్ షార్ట్ కట్. డిఫరెంట్ కండిషన్స్ ని మనం డెరైవ్ చేసుకుని వాటిని మనము అబ్జర్వేషన్స్ కింద గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్స్ ని ఫాస్ట్ గా చేయడానికి ఆస్కారం ఉంది. ఏం సార్ ఇక్కడ మనం నేర్చుకున్న అబ్జర్వేషన్ ఒక్కసారి రిపీట్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ h comma k, condition is passes through 0, 0. మరి ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ ఏమొచ్చింది సార్ అంటే ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ we are getting as x square plus y square minus 2hx minus 2ky equal to 0. This is the equation of the circle for the given condition. Let I am assuming center is 3, 4. Come on, అందరూ చెప్పాలి. సెంటర్ 3, 4 పాసెస్ త్రూ ఆరిజిన్ ఉన్నప్పుడు h ప్లేస్ లో 3 ని k ప్లేస్ లో 4 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ఈక్వల్ టు 0. అదే విధంగా -3, 1 అని తీసుకున్నాం సెంటర్. సేమ్ కండిషన్ పాసెస్ త్రూ ఆరిజిన్. ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ plus 6x minus 2y equal to 0. Similarly, -3, -7, 2, -4, 6, -1. Try to complete the problems for the same condition, nothing but center, and this circle is passing through the origin. ఒకసారి మనం ఓవరాల్ గా ఆన్సర్స్ డిరైవ్ చేసినట్లయితే ఈ ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ plus 6x plus 14y equal to 0 వస్తుంది. x square plus y square minus 4x plus 8y equal to 0. x square plus y square minus 12x plus 2y equal to 0 రావడం జరుగుతుంది. రైట్, సెంటర్ అండ్ రేడియస్ కాన్సెప్ట్ బేసిస్ ని కొద్దిగా డిఫరెంట్ గా అడిగే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సెంటర్ h comma k and passing through origin. Equation of circle is x square plus y square minus 2hx minus 2ky equal to 0. Same center and radius concept basis ఇంకొక మోడల్ ఆఫ్ ప్రాబ్లం చూసినట్టయితే ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ 3, 2. Center of this circle is at 3, 2. Let I am considering this is the circle. For this circle center is at 3, 2 and passing through 1, -1. That means this circle passes through 1, -1. That means 1, -1 is a point which lies somewhere on the circle. They are asking to find equation of this circle. To find equation of this circle, the necessary parameters are center and radius.
Directly they are giving the center, but they did not given the radius. That's why first I am trying to calculate radius of this circle. As you know that the distance from center to any point on the circle is nothing but radius. First I am trying to find the radius. Radius r is given by the formula under root of 3 minus 1 whole square. 3 minus 1 whole square plus 2 minus of minus 1. 2 plus 1 whole square. మనం దీన్ని సింప్లిఫై చేస్తే అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ నథింగ్ బట్ 4, 3 స్క్వేర్ నథింగ్ బట్ 9. ద రేడియస్ వాల్యూ ఈజ్ √13. రేడియస్ వాల్యూ ఇస్ హౌ మచ్? √13. రైట్, ఇప్పుడు మనకు రేడియస్ తెలుసు, ఆల్రెడీ వాడు సెంటర్ ఇచ్చిండు కాబట్టి మనం ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ ఏమవుతుంది సార్ అంటే మనకి ఇక్కడ x minus 3 whole square plus y minus 2 whole square equal to √13 whole square. మనం దీన్ని సింప్లిఫై చేసి ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసినట్టయితే x square plus y square minus 6x minus 4y equal to 0 రావటం జరుగుతుంది. This is the equation of this circle for the given parameters. Next, in this manner, please try to complete the problems. The center 2, minus 1 passes through 1, 0. Center 3, minus 4 and passes through minus 2, 1. Center 0, 0 and passes through 6, 3. ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ ప్రాబ్లం కాపీ చేసి ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్, ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎప్పుడు సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందో తెలుసుకోవాలి. ఏం సార్ ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎందుకు సర్కిల్ రిప్రజెంట్ చేసి తెలుసుకోవాలి? ఎందుకు సార్ అంటే ఇలా ఉన్న ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ax² + by² + 2hxy + 2gx + 2fy + c = అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. డిఫరెంట్ ఆబ్జెక్ట్. ఇట్ మే బి ద జనరల్ ఫార్మ్ ఫర్ ద different geometrical objects like as parabola, ellipse, hyperbola, rectangular hyperbola, pair of straight lines. ఇలా మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది. కాకపోతే మనం నేర్చుకునేది సర్కిల్స్ కాన్సెప్ట్ కాబట్టి ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ ని ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుంది అంటే కండిషన్స్ ఏదో తెలుసుకోవాలి. ఇలా ఉన్న ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ ని రిప్రజెంట్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 3 different conditions. 3 different కండిషన్ కొత్తగా ఏమి లేదు. ఇప్పటి వరకు మనం చేసిన సర్కిల్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ అన్నిటిని గమనించినట్లయితే ఆ కండిషన్స్ అర్థమైపోతాయి. ఏం సార్ అంటే ఇప్పటి వరకు డిఫరెంట్ సర్కిల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ సర్కిల్ ఈక్వేషన్ చూసినా కూడా ప్రతి ఈక్వేషన్ లో కూడా x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఖచ్చితంగా సమానంగా కనిపిస్తున్నాయి. అవసరమైతే మీరు వీడియోని పాజ్ చేసి ఇప్పటివరకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఖచ్చితంగా ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నెసెసరీ కండిషన్ టు బికమ్ ఏ సర్కిల్, టు రిప్రజెంట్ ఏ సర్కిల్ ఇస్ x² కోఎఫిషియంట్ మస్ట్ బి ఈక్వల్ టు y² కోఎఫిషియంట్. ఎవరెవరు సమానంగా ఉండాలంటే సార్ x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ సమానంగా ఉండాలి. అదే విధంగా ఇప్పటివరకు చేసిన సర్కిల్ ఈక్వేషన్స్ అన్నిటిని గమనించినట్టయితే మనకి సర్కిల్ ఈక్వేషన్ లో x² టర్మ్ ఉంటుంది, y² టర్మ్ ఉంటుంది, x టర్మ్ ఉంటుంది, y టర్మ్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. ఎక్కడా కూడా సర్కిల్ ఈక్వేషన్ లో మనకి xy టర్మ్ అనేది కనిపించట్లేదు. ఎక్కడ కూడా మనకి ఎవరు కనిపించట్లేదు సార్? xy టర్మ్ అనేది కనిపించట్లేదు. xy టర్మ్ ఉండకూడదు అంటే xy యొక్క కోఎఫిషియంట్ అయిన h అనేవాడు 0 అయితే సరిపోతుంది. దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. మరి థర్డ్ కండిషన్ ఏం సార్ అంటే మనకి g² + f² - a * c. కొన్ని సందర్భాల్లో b * c అని కూడా చెప్పొచ్చు. a = b కాబట్టి ఎలా ఉండాలి సార్ అంటే మనకి > 0. ఇలా ఉన్న ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై అయితేనే ఆ యొక్క ఈక్వేషన్ సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది.
సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఏ ఒక్క కండిషన్ వైలేట్ అయినా కూడా మనకు అక్కడ ఇట్ రిప్రజెంట్స్ సమ్ అదర్ ఆబ్జెక్ట్స్ లైక్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఏం సార్ ఫస్ట్ కండిషన్ x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ గా ఉండాలి. ఈక్వేషన్ లో x y టర్మ్ ఉండకూడదు కాబట్టి h 0 అవ్వాలి. థర్డ్ కండిషన్ వచ్చేటప్పటికి g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac ఆర్ bc ఎలా ఉండాలి సార్ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండటం జరగాలి. ఈ కండిషన్స్ డైరెక్ట్ గా అడుగుతున్నాడు. లేదు కొన్ని సందర్భాల్లో ఈ కండిషన్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు. ఆ ప్రాబ్లం ఏంటన్నా చూసినట్టయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాడే మెన్షన్ చేస్తున్నాడు. ఏమంటారంటే ద ఈక్వేషన్ m స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15y స్క్వేర్ మైనస్ 32x plus 64y minus 16 equal to 0 represents a circle. Then m equal to dash. ఈ సర్కిల్ ఈ ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు m వాల్యూ ఎంత అని అడుగుతున్నా. రైట్, ఒకసారి చెప్పండి సార్. ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ మనం గుర్తుంచుకున్నట్లయితే x స్క్వేర్ కోఎఫిషియంట్ మస్ట్ బి ఈక్వల్ టు y స్క్వేర్ కోఎఫిషియంట్. కాబట్టి m స్క్వేర్ minus 1 equal to 15. Going on simplifying, m square equal to 16, nothing but m equal to root 16. The value of m is plus or minus 4. ఇంకొక ప్రాబ్లం గమనించినట్టయితే the equation lambda x square plus mu y square plus of lambda plus mu minus 4 of xy minus 2 lambda x minus 2 mu y minus lambda into mu equal to 0 represents a circle. Then lambda equal to dash, mu equal to dash అని అడుగుతాం. క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉందండి. ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలుస్తుంటే ఈ క్వశ్చన్ కూడా మనం చాలా సింపుల్ గా ఈ పార్ట్ కొద్దిగా అరేంజ్ చేస్తున్నాను నేను. రైట్, ఒకసారి చెప్పండి. వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏమని, ఈ ఈక్వేషన్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుందని, సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నారు. సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్, ఒకసారి మనకు తెలిసిన కండిషన్ గుర్తు తెచ్చుకోండి. ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే 3 కండిషన్స్ ఫాలో. ఆ కండిషన్ ఒక్కొక్కటి అప్లై చేసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఖచ్చితంగా సమానంగా ఉండాలి. కాబట్టి లాంబ్డా మస్ట్ బి ఈక్వల్ టు మ్యూ. నెక్స్ట్ xy టర్మ్ ఉండకూడదు అంటే xy కోఎఫిషియంట్ మొత్తం ఏమైతే సరిపోతుంది సార్, 0 అయితే సరిపోతుంది. అంటే మనం ఏమని చెప్పుకున్నాం సార్ అంటే h 0 అవ్వాలని మాట్లాడుతున్నాం. h 0 అవ్వాలి అంటే 2h వాల్యూ కూడా ఎంత సార్ మనకి 0. 2h 0 అంటే లాంబ్డా ప్లస్ మ్యూ మైనస్ 4 కూడా ఏమవుతుంది సార్ 0 అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే xy కోఎఫిషియంట్ మొత్తం 0 కి ఈక్వైట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు లాంబ్డా ఈక్వల్ టు మ్యూ అని తెలుసు. ఈ కండిషన్, ఈ రెండు కండిషన్ సింప్లిఫై చేసుకుంటే లాంబ్డా ప్లస్ లో మ్యూ ని సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ ప్లస్ మ్యూ మైనస్ 4 ఈక్వల్ టు 0. 2 మ్యూ ఈక్వల్ టు 4, మ్యూ ఈక్వల్ టు 2. therefore లాంబ్డా వాల్యూ కూడా ఏమంటున్నాడు సార్ అంటే 2 అవ్వడం జరుగుతుంది. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకి ఎక్కువగా అడుగుతున్నారు. లేదు మన ఈ సెట్ ఇప్పుడు చాలా సందర్భాల్లో డైరెక్ట్ గా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చి సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్. ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ కండిషన్స్ ని రాసుకొని నేను చెప్పిన డిఫరెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కాన్సెప్ట్ we have to discuss is general form of the circle. General form of the circle అంటే ఏం లేదు సార్. ఇప్పుడు చూసినట్టయితే ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇంతకు ముందు మాట్లాడుకున్న కాన్సెప్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టయితే ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఒక జనరల్ ఫార్మ్ అనేది ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్స్ మాట్లాడుతున్నాం. ఏం సార్ ఆ కండిషన్స్ అంటే ఏ వాల్యూ బి వాల్యూ సమానంగా ఉందా. నేనేం చేస్తున్నాను సార్ అంటే ఇక్కడ ఏ వాల్యూని బి వాల్యూని 1 అని అస్యూమ్ చేసుకుంటున్నా. ఏ వాల్యూని బి వాల్యూని 1 అని అస్యూమ్ చేసుకున్నా. తర్వాత ఏమని తెలుస్తారంటే మనకి హెచ్ వాల్యూ ఖచ్చితంగా 0 అవ్వాలి. అంటే ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది ఎలిమినేట్ అవుతుంది.
ఈ టర్మ్స్ ని అజ్యూమ్ చేసుకుని AB ని 1 అనుకుని H ని ఎలిమినేట్ చేస్తే వచ్చే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ మనము జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఆ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పడం జరుగుతుంది. రైట్, ఈ పద్ధతిలో వెళ్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది సార్ అంటే మనకి x² ప్లస్ y², ఏ వాల్యూ బి వాల్యూ 1 కాబట్టి h డిలీట్ 0 అనుకుంటే మొత్తం టర్మ్ మొత్తం 0 అయింది, ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ దిస్ సర్కిల్. ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాం సార్ అంటే సెంటర్ రేడియస్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సెంటర్ రేడియస్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఒక జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఇస్తే ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ బట్టి ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది, ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుంది సార్, రేడియస్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సర్కిల్ అనేది జనరల్ ఫామ్ లో ఉన్నట్టయితే, సర్కిల్ ఈక్వేషన్ అనేది జనరల్ ఫామ్ లో ఉన్నట్టయితే ఈ సర్కిల్ కి సెంటర్ ఏమవుతుంది సార్ అంటే మనకి -g, -f. సెంటర్ ఇస్ గివెన్ బై -g, -f. లేదు మనం ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మనకి -x కోఎఫిషియంట్ బై 2 -y కోఎఫిషియంట్ బై 2, -x coefficient by 2, -y coefficient by 2. This is the formula for center if the circle is in its general form. నెక్స్ట్ అదే విధంగా ఒకవేళ సర్కిల్ జనరల్ ఫామ్ లో ఉన్నట్టయితే ఆ సర్కిల్ కి రేడియస్ వాల్యూ ఏమవుతుంది సార్ అంటే రేడియస్ ఈక్వల్ టు √g² ప్లస్ f² మైనస్ g² ప్లస్ f² మైనస్ c. These are the formulas for center and radius. ఒకసారి రిపీట్ చేయండి. సర్కిల్ అనేది జనరల్ ఫామ్ లో ఉన్నప్పుడు సెంటర్ ఏమవుతుంది -x కోఎఫిషియంట్ బై 2, -y కోఎఫిషియంట్ బై 2. అదే విధంగా రేడియస్ ఏమవుతుంది సార్ అంటే √g² ప్లస్ f² మైనస్ c రావడం జరుగుతుంది. √g² ప్లస్ f² మైనస్ c. రైట్, ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ ని బేస్ చేసి కొన్ని మోడల్ ఆఫ్ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. కొన్ని మోడల్ ఆఫ్ ప్రాబ్లం చేసిన తర్వాత సెంటర్ అండ్ రేడియస్ ని బేస్ చేసి ఇంకొక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పారామీటర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనే కాన్సెప్ట్ ని మాట్లాడుకున్నాం. ఆ కాన్సెప్ట్ కూడా చాలా సందర్భాల్లో మనకి ఈ సెట్ లో క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు. రైట్, ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ జనరల్ ఫామ్, సెంటర్ అండ్ రేడియస్ ని కాపీ చేసుకోండి. రైట్, సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఆ జనరల్ ఫామ్ లో ఉన్నప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ అండ్ రేడియస్ ఏమవుతాం ఆల్రెడీ మనం ఫార్ములాస్ ని గమనించాం. ఇప్పుడు వాటిని బేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ని చూద్దాం. రైట్, ఒకసారి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇస్తుందో మనకి సెంటర్ అనే పారామీటర్ నేను ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం కింద మళ్ళీ స్టాండర్డ్ ఫామ్ ని రాసిన ఒకసారి చూసినట్టయితే సర్కిల్ జనరల్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్ లో ఉంది x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0. ఇలా ఉన్నప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ కి డైరెక్ట్ గా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాము మనం -x కోఎఫిషియంట్ బై 2, -y కోఎఫిషియంట్ బై 2, -x కోఎఫిషియంట్ బై 2, -y కోఎఫిషియంట్ బై 2. రైట్, అది మన బేసిక్ స్టాండర్డ్ ఫామ్. దాని బేస్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, ఒకసారి చెప్పండి. సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² -4x ప్లస్ 6y మైనస్ 2 ఈక్వల్ టు 0. రైట్, ఇప్పుడు సెంటర్ కావాలి. -x కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ ఎంత సార్ మనకి -4 బై 2, -y కోఎఫిషియంట్ 6 బై 2. సింప్లిఫై చేస్తే 2, -3 రావడం జరుగుతుంది. అదే విధంగా ఈ సర్కిల్ ఈక్వేషన్ x కోఎఫిషియంట్ 12, y కోఎఫిషియంట్ -16. కాబట్టి మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే -12 బై 2, -16 బై 2, నథింగ్ బట్ -6, 8 is the center. Similarly for this circle, -x coefficient by 2, x coefficient ఎంత ఉంది సార్ -3, -y coefficient by 2. Therefore the answer is a by 2, b by 2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైరెక్ట్ గా మనకి జనరల్ స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నాయి, కాబట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పాం. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకి జనరల్ ఫామ్ లో లేదు. ఎందుకు సార్ జనరల్ ఫామ్ లేదంటే మన జనరల్ ఫామ్ ఏంటి సార్ x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఖచ్చితంగా ఏముండాలి 1 ఉండాలి. కానీ ఇక్కడ x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఎంత ఉంది సార్ 3 ఉంది. అదర్ దాన్ 1 ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే జనరల్ ఫామ్ లోకి తెచ్చుకోనికి ప్రయత్నించాలి. జనరల్ ఫామ్ లోకి తెచ్చుకోవడం అంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 చేయాలి. అక్కడ 1 చేయడానికి ఏం చేస్తున్నాను సార్ అంటే నేను 3 ఉన్న x² అండ్ y² కోఎఫిషియంట్ కామన్ గా తీస్తాం. 3 ని కామన్ గా తీస్తే ఏమవుతుంది సార్ అంటే x² ప్లస్ y² -2x
ప్లస్ 4y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇలా 3 ని కామన్ గా తీస్తే మనకి సర్కిల్ అనేది జనరల్ ఫామ్ లోకి వెళ్తుంది. లేదు డైరెక్ట్ గా కూడా రాయడానికి ఆస్కారం ఉంది, కాకపోతే కొద్దిగా ఫార్ములా కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి మనకి జనరల్ ఫామ్ లో తెచ్చుకుంటేనే కొద్దిగా ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది. రైట్, ఇప్పుడు చూసినట్టు ఈ 3 అనేది 0లో కలిసిపోతుంది, ఇలాగ మెర్జ్ అవుతుంది, విడిచిపెడితే ఇది జనరల్ ఫామ్. ఇప్పుడు ఈ సర్కిల్ కి మనం సెంటర్ ఈజీగా డిఫైన్ చేయొచ్చు. చెప్పండి సార్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది మనకి 1,-2. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈక్వేషన్ మనకి జనరల్ ఫామ్ లో లేదు, కాబట్టి ఫస్ట్ జనరల్ ఫామ్ లోకి తెచ్చుకోవాలి. జనరల్ ఫామ్ లోకి తేవడం అంటే x స్క్వేర్ కోషెంట్ y స్క్వేర్ కోషెంట్ 1 చేయడానికి మనకి x స్క్వేర్ కి కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ కామన్ గా ఉన్న 5 ని కామన్ గా తీసేస్తారు. 5 ని కామన్ గా తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0 రావడం జరుగుతుంది. దెన్ వి కెన్ ఫైండ్ సెంటర్ ఈజీ. రైట్, ఒకసారి వీడియోని పాజ్ చేసి ప్రాబ్లమ్స్ అని కాపీ చేసుకోండి. రైట్, సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఉన్నప్పుడు సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం. నెక్స్ట్, ఇఫ్ ద సర్కిల్ is in its general form, how to find the radius of the circle? You can observe the first problem that they are given equation of the circle as x square plus y square plus 4x plus 6y minus 12 equal to 0. Just compare with standard form or general form, x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. What is the formula for the radius? Radius is nothing but under root of g square plus f square minus c. radius की formula ఒకసారి కంపేర్ చేయండి. 2g ప్లస్ లో 4 ఉంది అంటే g ఏమవుతుంది సార్ 2 అవుతుంది. g స్క్వేర్ కావాలి కాబట్టి 2 స్క్వేర్. 2f ప్లస్ లో 6 ఉంది, f ఏమవుతుంది సార్ 3 అవుతుంది కాబట్టి 3 స్క్వేర్. మైనస్ c ప్లస్ ఎంత ఉంది మైనస్ 12 ఉంది కాబట్టి మైనస్ 12. మనం సింప్లిఫై చేస్తే 4 ప్లస్ 9 13, 4 plus 9 13, 13 plus 12 root 25. root 25 is nothing but 5. root 25 is nothing but 5. రైట్, ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్ గా చేద్దాం. ఇంకా జనరల్ ఫామ్ ఆల్రెడీ మైండ్ లోకి వచ్చింది, ఫార్ములా డైరెక్ట్ గా మైండ్ లోకి వచ్చింది కాబట్టి రేడియస్ కి రూట్ ఆఫ్ g స్క్వేర్ 2g ప్లస్ లో -2 ఉంది, g వాల్యూ -1. 2f ప్లస్ లో -2 ఉంది, f వాల్యూ -2. c ప్లస్ లో 1 ఉంది కాబట్టి -1. రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. మనకు సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ క్యాన్సిల్, -2 హోల్ స్క్వేర్ అంటే 4, నథింగ్ బట్ వి ఆర్ గెటింగ్ as 4. రైట్, ఇంకొద్దిగా ఫాస్ట్ గా చేద్దాం. ఇక్కడ g వాల్యూ ఎంతో చెప్పండి. g వాల్యూ వచ్చేటప్పటికి a, f వాల్యూ వచ్చేటప్పటికి b, c వాల్యూ వచ్చేటప్పటికి 0. r ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఫార్ములా. రైట్, ఇదంతా మనకి బ్రెయిన్ లో జరగాలి. రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, దట్ ద వాల్యూ ఆఫ్ ద రేడియస్. నెక్స్ట్ చూడండి, ఒక ఫోర్త్ ప్రాబ్లం గమనించినట్లయితే ద సర్కిల్ ఈక్వేషన్ ఇస్ నాట్ ఇన్ ఇట్స్ జనరల్ ఫామ్. జనరల్ ఫామ్ అంటే మళ్ళీ గుర్తు తెచ్చినట్లయితే x స్క్వేర్ క్వశ్చన్ y స్క్వేర్ ఖచ్చితంగా ఎంత ఉండాలి 1 ఉండాలి. కానీ ఇక్కడ 1 ఉందా సార్ లేదు. 1 ఉందా సార్ లేదు కాబట్టి ఫస్ట్ 1 చేయడానికి ప్రయత్నిద్దాం. x స్క్వేర్ క్వశ్చన్ 1 చేయడానికి ఏం చేయాలి సార్, మనం కేవలంగా 2 ని కామన్ తీసేసారు. 2 ని కామన్ తీస్తే ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. రైట్, ఇప్పుడు సర్కిల్ ఈ ఫామ్ లో గమనించినదే జనరల్ ఫామ్ లో ఉంది. ఇప్పుడు రేడియస్ ని డైరెక్ట్ గా సింప్లిఫై చేసినట్లయితే రూట్ ఆఫ్ 2 గురించి వరి అవ్వకుండా 0 లో మిక్స్ అవుతుంది. రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ -3 స్క్వేర్ మైనస్ ఆఫ్ -1, nothing but root of 4 plus 9 13, 13 plus 1 14. Therefore radius value is how many units? 14 units. Right, just pause the video and try to copy all these problems. Right, general form లో పేషెంట్ ఇంకో క్వశ్చన్ గమనించినట్లయితే for a circle x square plus y square minus 6x minus 4y plus c equal to 0, radius is 5 units. వాడు ఏమని చెప్తున్నాడు, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు, అందులో ఒక అన్నోన్ పారామీటర్ c ని విడిచిపెట్టి రేడియస్ ఎన్ని యూనిట్స్ అవుతుంటున్నాడు 5 యూనిట్స్ అవుతున్నాడు. అయితే మనకి c వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఏం లేదు సార్, ఒకసారి ఆల్రెడీ సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ లో ఉంది. జనరల్ ఫామ్ లో ఉన్నప్పుడు రేడియస్ కి ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. r వాల్యూ తెలుసు ఎంత అని 5 అని వాడే ఇచ్చిండు, ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే -3 స్క్వేర్ f స్క్వేర్ -2 స్క్వేర్ c ప్లేస్ లో ఆల్రెడీ అన్నోన్ వాల్యూ ఉంది. ఇప్పుడు జస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేయడానికి ఏం చేస్తున్నాం సార్ అంటే మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 5 స్క్వేర్ వాల్యూ
25 equal to 9 plus 4 minus c. 9 plus 4 minus c. From this I am able to write c equal to 13 minus 12. Nothing but minus 12. Therefore c value is minus 12. ఇంకొక క్వశ్చన్ మీ ప్రాక్టీస్ క్వశ్చన్ చూసినట్టయితే for a circle x square plus y square minus 4x plus 2y plus c equal to 0, r equal to 1, then c equal to dash. Next inkoka question, x square plus y square minus 2x plus 6y plus c equal to 0, r equal to 3, then c equal to dash. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి రెగ్యులర్ గా రీసెంట్ ఎగ్జామ్ అడుగుతూ ఉంటున్నారు. ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ క్వశ్చన్ అర్థం చేసుకుని ఆ క్వశ్చన్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పటివరకు మనము చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా డెఫినేషన్ ఆఫ్ ది సర్కిల్ లో నేర్చుకున్నాం. సెంటర్ అండ్ రేడియస్ ని బట్టి వచ్చిన డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే మనకి సెంటర్ అండ్ రేడియస్ ని బట్టి ఇంకొక మనం నేర్చుకోవే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఏం గురించి మాట్లాడుకోవాలి సార్ మనం? కాన్సెంట్రిక్ సర్కిల్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనకి ఈ సెట్ లో చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ అడుగుతూ వచ్చింది మనకు అక్కడ. రైట్, అందరికి డెఫినేషన్ తెలిసిందే. చిన్నప్పుడు 7th 8th క్లాస్ లో బాగా నేర్చుకున్న కాన్సెప్టే. మనం ఒక్కసారి రివైజ్ చేసుకున్నట్టయితే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏం లేదు సార్, సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ సెంటర్, 2 or more circles having same center but different radius. Center అనే పారామీటర్ సేమ్ ఉంటూ సెంటర్ సేమ్ ఉంటూ రేడియస్ డిఫరెంట్ గా ఉండే సర్కిల్స్ ని మనము కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని పిలవడం జరుగుతుంది. రేడియస్ డిఫరెంట్ గా ఉండే సర్కిల్స్ ఏమంటాం సార్ మనం? కాన్సెంట్రిక్ సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ బోత్ ద సర్కిల్స్ సెంటర్ ఇస్ h, k. సెంటర్ సేమ్ అంటున్నాం కాబట్టి రెండు సర్కిల్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ r1 అనుకుంటున్నాము, అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ r2 అనుకుంటున్నాము. కాబట్టి రెండు సర్కిల్స్ ఏమవుతాయి సార్? కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మనకి ఏమడుగుతున్నారు అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి దానికి కాన్సెంట్రిక్ గా ఉండే సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందని అడుగుతారు. దానికోసం ఒక చిన్న అబ్జర్వ్ చేద్దాం. ఏం సార్ అబ్జర్వేషన్ చూసినకి? ఇప్పుడు రెండు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మన బోర్డు మీద ఉన్న రెండు సర్కిల్ కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి మనం ఇన్నర్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే x minus h whole square plus y minus k whole square equal to r1 square. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని సింప్లిఫై చేసి ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే x square plus y square minus 2hx minus 2ky plus h square plus k square minus r1 square equal to 0 వస్తుంది. ఇది ఇన్నర్ సర్కిల్ యొక్క ఈక్వేషన్. నెక్స్ట్ అవుటర్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే సెంటర్ h, k, రేడియస్ r2 యూనిట్స్ కాబట్టి x minus h whole square plus y minus k whole square equal to r2 square. సేమ్ సింప్లిఫై చేసి ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనం ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే x square plus y square minus 2hx minus 2ky plus h square plus k square minus r2 square equal to 0. Right, this is the inner circle equation, this is the outer circle equation, but both the circles are concentric circles. ఇప్పుడు ఒక్కసారి రెండు కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. రెండు కాన్సెంట్రిక్ సర్కిల్ ఒకసారి గమనించినట్లయితే x square y square minus 2hx minus 2ky minus 2ky సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఇది మొత్తం ఒక కాన్స్టెంట్ h square plus k square minus r1 square ఒక కాన్స్టెంట్. లెట్ ఇట్ బి ద c1. ఇక్కడ కూడా h square plus k square minus r2 square అనేది ఇంకొక కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ r1 square ఉంది, ఇక్కడ r2 square ఉంది. అంటే ఇది ఒక కాన్స్టెంట్ c2. అంటే మనం ఫైనల్ గా ఏం అబ్జర్వ్ చేస్తాం సార్ ఇక్కడ నుంచి అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ సర్కిల్స్ కాన్సెంట్రిక్ అయితే ఆ సర్కిల్ ఈక్వేషన్ లో కేవలం కాన్స్టెంట్ టర్మ్ లో మాత్రమే డిఫరెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసిన మనకి ఎక్కువ సందర్భాల్లో ఈ సెట్ లోనే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతూ వచ్చింది. ఈ సెట్ లో డిఫరెంట్ గా రైట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఆన్సర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే
రెండు లేదా అంతకన్నా ఎక్కువ సర్కిల్స్ కి సెంటర్స్ ఏముంటూ రేడియస్ డిఫరెంట్ ఉంటే ఆ సర్కిల్స్ ని కాన్సెంట్రిక్ అంటాము. సర్కిల్స్ కాన్సెంట్రిక్ అయితే ఖచ్చితంగా వాటి ఈక్వేషన్ లో కేవలం కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే డిఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ రైటింగ్ ద ఈక్వేషన్స్ యాజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c1 ఈక్వల్ టు 0. అదే విధంగా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy plus C2 equal to 0. These two circles represent the concentric circles. Here on equations ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు సార్ అంటే మనకి కాన్సెంట్రిక్ సర్కిల్స్ ని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాయి. రైట్ సార్? రైట్. దీన్ని బేస్ చేసిన ఒక ప్రాబ్లం మనం గమనించినట్టయితే ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతున్నారో చూసినట్టయితే రైట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే వాటి ఈక్వేషన్స్ కేవలం కాన్స్టెంట్ టర్మ్ లో మాత్రమే డిఫర్ అవుతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్. ఇప్పుడు చూడండి, equation of this circle concentric with x square plus y square plus 13x minus 14y plus 2 equal to 0 and passing through origin అంటే 0, 0. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు సార్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 13x మైనస్ 14y ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనే సర్కిల్ కి కాన్సెంట్రిక్ గా ఉంటూ ఏ పాయింట్ గుండా పాస్ అవ్వాలి? ఆరిజిన్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ అంటే కేవలం దేనిలో డిఫరెంట్ అంటే కాన్స్టెంట్ టర్మ్ లో మాత్రమే డిఫర్ అవుతూ ఉంటాయి. దేనిలో డిఫర్ అవుతుంటాయి? కాన్స్టెంట్. కాబట్టి మనము ఇట్స్ కాన్సెంట్రిక్ సర్కిల్, its concentric circle is x square plus y square plus 13x minus 14y plus some constant equal to 0. Plus some constant, let it be c or b k whatever it may, plus c equal to 0. ఇప్పుడు మనం పూర్తిగా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈక్వేషన్ లేదు మన దగ్గర ఎవరు కావాలి? ఇక్కడ c కావాలి. c ఫైండ్ అవుట్ చేయడానికి ఏమన్నా సార్ అంటే ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ దేని గుండా పాస్ అవుతుంది? ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. మనందరికీ తెలుసు, ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ ఒక పాయింట్ గుండా పాస్ అవుతున్నప్పుడు, ఆబ్జెక్ట్ ఒక పాయింట్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఆ పాయింట్ ని ఆబ్జెక్ట్ యొక్క ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా LHS RHS సమానం అవుతాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒక ఆబ్జెక్ట్ ఒక పాయింట్ గుండా పాస్ అవుతున్నప్పుడు పాయింట్ ని ఆబ్జెక్ట్ యొక్క ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఖచ్చితంగా LHS RHS సమానం అవుతాయి. సబ్స్టిట్యూట్ చేయడం అంటే ఏం లేదు సార్, x కోఆర్డినేట్ తీసుకొచ్చి x ప్లేస్ లో, y కోఆర్డినేట్ తీసుకొచ్చి y ప్లేస్ లో. అదృష్టం లేదు, ఇక్కడ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ సేమ్ ఉన్నాయి. కాబట్టి మనం రాస్తున్నాం ఇక్కడ since passing through origin 0, 0, that implies substitute చేసిన పాయింట్ x ప్లేస్ లో 0, y ప్లేస్ లో 0 ప్లస్ 13 into 0 minus 14 into 0 ప్లస్ c ఈక్వల్ టు ఏమొస్తుంది సార్? 0. కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ ఫైనల్ గా ఏమొచ్చిందంటే 0. కాబట్టి ఈ సర్కిల్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుందంటే కాన్స్టెంట్ వాల్యూ 0 అని తెలుస్తుంది. కాబట్టి therefore equation of which circle? Concentric circle is x square plus y square plus 13x minus 14y equal to 0. ఎలాగా c వాల్యూ మనకి 0 అని తెలుస్తుంది. కాబట్టి మీకు అర్థం కానికి ప్రతి స్టెప్ రాసుకుంటూ వస్తున్నాం. కానీ మనం ఎగ్జామ్ లో చేసేటప్పుడు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి క్వశ్చన్ చూడగానే ప్లస్ c ఈక్వల్ టు 0 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, c కి వాల్యూ వస్తుంది, ఆన్సర్ పికప్ చేసుకోండి. ఇది చేసేదానికన్నా ముందు ఒకసారి ఆప్షన్స్ ని వెరిఫై చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సెట్ లో 3 సార్లు క్వశ్చన్స్ అడిగాను, కానీ 3 సార్లు బేసిక్ కాన్సెప్ట్, నేను చెప్పిన బేసిక్ కాన్సెప్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ కేవలం కాన్స్టెంట్ లో డిఫర్ అవుతాయి అని తెలుసుంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఎందుకు సార్ అంటే ఒక ఆప్షన్ లో మాత్రమే ఈ టర్మ్స్ సేమ్ ఉన్నాయి, రిమైనింగ్ 3 ఆప్షన్స్ లో ఈ పార్ట్ లో కూడా ఏదో ఒక డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి ఈ పార్ట్ లో మనకి డిఫరెంట్ వస్తుందంటే వాటిని డైరెక్ట్ ఆన్సర్స్ కాదని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ప్రాక్టీస్ లో ఆన్సర్ ఎలిమినేట్ చేస్తూ కూడా చాలా సందర్భాల్లో ఈజీగా ఆన్సర్స్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్.